హత్యల్లో ఒకటి పగా ప్రతీకారాలతో జరిగేది, ఆవేశంతో జరిగేటటువంటిది, అట్లాగే పక్కా ప్లాన్‌తో చేసేటటువంటిది, అక్రమ సంబంధాల కారణంగా చేసేటటువంటిది, దొంగతనం కోసం వచ్చి అడ్డుపడ్డారని చెప్పి చంపేసేటటువంటి ఇట్లాంటివుంటాయి. ఇప్పుడు అలాంటి కేసులు వాటిట్లలో ఒకటి పోలీసుల ఫెయిల్యూర్‌లు అనడానికి లేదు. అవన్నీ కూడా అనుకోకుండా జరిగే సంఘటనలు. ఈ పక్కా ప్లాన్‌తో జరిగే హత్యల్ని మాత్రం ముందు వాళ్ళు పసిగట్టాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా. అది ఏది నిఘా వర్గాలు, స్పెషల్ బ్రాంచ్ ద్వారా. ఇప్పుడు జరుగుతున్నటువంటి మిగతా వాటిది పోలీస్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనలేం. ఎంత భయపెట్టినా నేరం నేరంగా జరుగుతూనే ఉంటున్నటువంటి రోజులు. తాజాగా ఏదైతే విజయవాడలో చిట్టినగర్ దగ్గరన తాతాజీ అనేటటువంటి వ్యక్తి హత్య చోటు చేసుకుంది. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కేటగిరీలో ఏ కేటగిరీదనేది తేలాల్సి ఉంది. అదే సందర్భంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు.